అదే ఓవరాల్ గా అయితే రివ్యూలో చూసి సినిమా చూడండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళు తీసుకోవాలంతే. రివ్యూ చూసి ఎవరిదో ఒపీనియన్ తీసుకొని మనం సినిమాకి వెళ్ళదు. సినిమా మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. ఆమె హీరోయిన్ పేరేనా, దెబ్బలు పడతాయి రా, కొద్దిసేపు నిద్ర. శ్రీలీల కోసమే నేను యాక్చువల్ నేను చాలా సాటిస్ఫైడ్. ప్రభాస్ ఇద్దరు అన్ని ఐటమ్ సాంగ్లుగా ఉన్నాయి. అల్లు అర్జున్ డాన్స్ బాగుంది, అన్ని యాక్టింగ్ బాగుంది, సినిమా మొత్తం చాలా బాగుంది. అంటే పుష్పకి అంటే పర్ఫెక్ట్ భార్య మెటీరియల్. అది చెప్పలేము, అది డైరెక్టర్ని అడగాలి, నన్ను కాదు. అది రూల్స్ ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. అప్పుడప్పుడు తగ్గాలి, ప్రతి మరి అప్పుడప్పుడు తగ్గాలి. ఓకే ఓకే ఓకే, చాలా బాగుంది. క్లైమాక్స్ బాగుంది, ఎంట్రీ బాగుంది, సినిమా స్టోరీ లైన్ బాగుంది, అన్ని బాగున్నాయి, చాలా బాగుంది. అంటే అదే ఇప్పుడు కలెక్షన్ కోసం టికెట్ రేట్లు పెంచుకోవడం అనేది నాట్ ఫెయిర్ యాక్చువల్లీ. కలెక్షన్ కోసం టికెట్ ఇప్పుడు దీన్ని ఇయర్లో ఇది ఒక మంచి పర్ఫార్మెన్స్ చేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు, మంచిగా ఉంది సినిమా. అంటే ఈ సినిమా చూస్తే నాకు ఏమనిపించింది అంటే మళ్ళీ ఒక విక్రమ్, మళ్ళీ ఒక కమల్ హాసన్ గుర్తొచ్చింది పర్ఫార్మెన్స్ లా, యాక్టింగ్ లాగాని అంత బాగా చేసిండు అల్లు అర్జున్ గారు. ఎందుకంటే అలాంటి యాక్టింగ్ చేయాలంటే ఇక మొత్తం మూవీ మొత్తం ఇలా పెట్టి నడవాలన్నా కూడా చాలా ఇంపాసిబుల్. అది ఆ సినిమా మొత్తం నడిచింది. ఫస్ట్ సినిమా కూడా అట్లనే చేసిండు, మళ్ళీ సెకండ్ సినిమా కూడా అట్లనే చేసిండు. అంటే ఆ డైలాగ్ మాట్లాడడం కానీ, ఆ వాయిస్ చెప్పడం కానీ, ఆ నోటితో చెప్పడం తిరగాలన్నా కూడా చాలా కష్టం. నోట్లో పాన్ వేసుకొని మాట్లాడితే ఎట్లా మాట్లాడతాడు అట్లా మాట్లాడతాడు ఆయన. ఆ డైలాగ్ కూడా అది ముందుగా యాడ్సాప్ చెప్పాలి అల్లు అర్జున్ గారికి. ఆ పర్ఫార్మెన్స్ కానీ, ఆ గెటప్ కానీ చాలా బాగా చేసిండు. ఇంతవరకు మనం చూడలే ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీలో చూసినాం. డ్యాన్సు, ఒక ఏడుపు, అంటే ఇలాంటివి చూసినాం. ఇట్లా గెటప్ వేయడం అనేది ఫస్ట్ టైం అల్లు అర్జున్ గారే చేసిండు. అట్లా ఉంటుంది, అంటే ఏ సీన్కి ఎలా ఉండాలో ఆ సీన్ ఎలా ఉంటుంది, అంతేగా అట్లా ఉంటుంది. ఒకటే చెప్తున్నాను, చాలా మంది అట్లా అంటారు, కానీ సినిమాకి స్టోరీ ఎలా ఉంటే కథ ఎలా రాసుకుంటే స్టోరీ అలా వెళ్ళిపోతుంది. దానికి ఎవరికి ఏం చేయలేము, అంతే. స్లో ఉన్న సెకండ్ హాఫ్ దుమ్ములు వేసిపోయింది. క్లైమాక్స్ ఎలా ఉన్నాయి? ఫైట్ సీన్స్ అదిరిపోయా అంటున్నారు మరి. రప్ప 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 ఫైట్ సీన్స్ బాగుంది. సో ఎమోషనల్ కంటెంట్ ఏమైనా ఉందా? మంచిగా ఏమైనా ఫీల్ గుడ్ ఉందా? మాత్రం అన్నతమ్ముల సెంటిమెంట్ ఉంది, అదొక చాలా సెంటిమెంట్ బాగా పెట్టింది. అదొక్కటి హట్ చేసేస్తారు. అదే సెంటిమెంట్ ఏడుస్తారు చూస్తే కంపల్సరీ 100%. అంటే అన్న తమ్ముడు సెంటిమెంట్ ఉంటుంది, అది బాగుంటుంది. అల్లు అర్జున్ సినిమా బ్లాక్ బస్టర్ తగ్గేదేలే. బెస్ట్ అంటే ఇప్పుడు పార్ట్ 1 ని మించి పార్ట్ 2 లో ఉంది. ఇప్పుడు పార్ట్ 2 తీసుకు మళ్ళీ పార్ట్ 3 కూడా ఉంది. పార్ట్ 3 ఉంది. పుష్ప ది ర్యాంపేజ్ పార్ట్ 3 ఉంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటా, ఇంటర్నేషనల్ బాగా. అంటే సమంతనే ఉండే, ఈమె కూడా పర్లేదు, బానే ఉంది. అయితే మెయిన్ అంటే సమంత అయితే మస్తు ఉంది. ఓకే పర్లేదు, బానే ఉంది. లేదా దీంట్లో కూడా స్మగ్లింగ్ ఉంది, మొత్తం స్మగ్లింగ్ గురించి ఉంది సినిమా. ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఎట్లుంది, దాంట్లో సేమ్ సెకండ్ లాస్ట్ లో కన్క్లూజన్ అంటే వాళ్ళు మొత్తం ఫ్యామిలీ కలిసిపోతారు, అందరు వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఫ్యామిలీ మొత్తం కలిసిపోతారు. ఓకే మూవీ బాగానే ఉంది. నేనైతే 1000 crores అయితే క్రాస్ చేసి అనుకుంటున్నా. అంటే దేవర కూడా జర ఆ టైపే ఉంది స్మగ్లింగ్, ఇది కూడా స్మగ్లింగ్ టైపే ఉంది, దాటుతుంది. సేమే ఉంది, దాంట్లో స్మగ్లింగ్ ఉంది, దీంట్లో కూడా స్మగ్లింగ్ ఉంది, మొత్తం సేమే ఉంది. అంటే రెండు సేమ్. అంటే ఫస్ట్ సినిమా వచ్చేసి స్మగ్లింగ్, అయితే ఇప్పుడు సెకండ్ పార్ట్ లో వచ్చి ఫ్యామిలీ మొత్తం కలిసిపోతారు. ఇప్పుడు థర్డ్ పార్ట్ లో క్లైమాక్స్ లో జర ఫ్యామిలీ ఎమోషనల్ ఉంది. ఇంకోటి యాక్షన్ సీన్ క్లైమాక్స్ చింపేసిండు. స్టోరీ వైజ్ ఎక్సలెంట్, స్టోరీ వైజ్ బాగా. నేనైతే 1000 crores ప్లస్ అనుకుంటున్నా. నీకు చెప్పలేను, నాకు నచ్చింది డాన్స్, ఇంకోటి క్లైమాక్స్ ఫైట్.
డాన్స్ అంటే అంటే శ్రీలీలది మొత్తం ఐటమ్ సాంగ్, ఇక రష్మిక నార్మల్ ఉంది, పర్లేదు. స్టార్టింగ్ సాంగ్ మంచిగా ఉండే అండి చెప్పాలంటే, చాలా మంచిగా అనిపించింది భయ్యా. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది పుష్ప 2? అన్న సినిమా హైలైట్ ఉందన్న. నాట్ ఓన్లీ పవర్ స్టార్ ఫ్యాను, బట్ సినిమా మాత్రం హైలైట్ ఉందన్న. ఫస్ట్ హాఫే మెంటల్ ఎక్కిపోయింది అంటే సెకండ్ హాఫ్ పిచ్చెక్కిచ్చేస్తాను. హైలైట్ ఫైట్స్ అయితే అమ్మ బయట ఉన్నాయి. మస్తు ఉన్నాయి. జాతర ఫైట్ ఉంది, దానికి మించి ఇంకో ఫైట్ ఉంటుంది క్లైమాక్స్ లా, ప్రీ క్లైమాక్స్ కి వేరే లెవెల్ తీసింది మామ అయితే. హైలైట్ ఆబ్వియస్లీ డిఎస్పీఏ సినిమా చూడండి అన్న, మస్తు ఉంటుంది. కిసిక్సా ఈవెన్ 3 hours మూవీ ఉన్నా కానీ అసలు చాలా జల్దీ అయిపోయింది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అసైడ్ అసలు బోరింగ్ కొట్టలే, సూపర్. ఇవాళ మళ్ళీ సెకండ్ షో సుదర్శన్ లో పోదాం. ఎన్ని కోట్లు అనుకుంటున్నావు? అవి మనకి ఎందుకన్నా, మనకి సాటిస్ఫై అయితే చాలు. సినిమా వస్తే మనకి ఇస్తారు. ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళావు, 2 అలానే ఉందా, అంతకు మించి ఉందా? 1 నేను ఎక్స్పెక్టేషన్స్ తో పోలే అసలు, 2కి ఎక్స్పెక్టేషన్ తో పోయినా. 2 మీద పోయినావు. 3 ఏళ్ళు వెయిట్ చేయించిండు. 3 ఏళ్ళ కాబట్టి సంవత్సరానికి గంట సేపు వేసుకున్నా. 3 గంటలల్లా 3 ఏళ్ళ నుంచి ఆకలితో నుండి 3 గంటలు అన్నం తింటే ఎట్లుంటది? 3 గంటలు ఫుడ్ తింటే ఆకలి తింటుంది, అట్లుంది. అది చెప్పేముంది మామూలుగా లేదు, పగిలిపోయింది. 3 గంటలు నాన్ స్టాప్ ఊరా మాస్ ఉంది. అసలు మూవీ అయితే తగ్గేదే లేదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఊరా మాస్. మూవీకి హైలైట్ సీన్స్ ఏంటి? యాక్టింగ్ ఓన్లీ యాక్టింగ్. అల్లు అర్జున్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ తగ్గేదేలే. బ్రాండ్ అనేది ఒకటి ఏర్పడిపోయింది అల్లు అర్జున్. డాన్స్, ఫైట్స్, యాక్టింగ్ ప్రతి ఒక్కటి హైలైట్ మూవీలా. అన్నదమ్ములు ఎమోషనల్ అనిపించింది. అన్నదమ్ములు కాదు, మూవీ ప్రమోషన్ లో ఇంతకు ముందు చెప్పింది అంతా ఒక 50% అయితే మూవీలో 200% ఇచ్చేసిండు, ఇచ్చి పడేసిండు. 3000 పక్కా. 2000 ఎక్స్పెక్టేషన్ ఉండే కానీ 3000 పక్కా తగ్గే. చెప్పు బ్రో, ఎట్లా అనిపించింది బ్రో? ఎట్లా అనిపించింది బ్రో? మస్తు అనిపించింది అన్న సినిమా. 3 years వెయిట్ చేసినందుకు కడుపు నిండిపోయింది. ఇన్ని గంటల మూవీ కదా, ఎక్కడ లాగ్ అనిపించలేదా? లాగా నేను నిలబడి చూసినా అన్న సినిమా అంతా. లాగ్ ఏడా అనిపించలే అసలు. లాగ్ అయిందన్న సినిమా. మస్తు ఉందన్న సినిమా. శ్రీలీలని తీసుకున్నారు కదా సాంగ్ కి, ఆ, ఎట్లా అనిపించింది సాంగ్? కిసిక్ సాంగ్. కిసిక్ సాంగ్ అసలు ఫస్ట్ నుంచే దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. కిసిక్ 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 అనుకుంటా. శ్రీలీల రాగానే ఇక సినిమా ఒక అరాచకం అన్న. అంతకు మించి ఏమి చెప్పలేము. సినిమా ఒక అరాచకం. జాతర ఫైట్ నేను ఉంటానా పోతానా అనిపించింది, అట్లా అనిపించింది. క్లైమాక్స్ అల్లు అర్జున్ దేంతోనైతే ట్రోల్ అయిండో దాంతోనే దునియా దున్నేసిండు. దాంతోనే అల్లు అర్జున్ ని కొట్టేతోడు